మ్యాచ్ ఘనంగా మొదలుపెట్టిన వరుసగా 4 రోజులు పైచేయిలోనే ఉన్నా అందులోనూ 5 మంది బ్యాట్స్మెన్లు సెంచరీలు చేసిన చివరి రోజు ప్రత్యర్థికి ఓటమి ఉచ్చు బిగించడానికి మంచి అవకాశాలు వచ్చినా కూడా యువ భారత్ ఉపయోగించుకోలేకపోయింది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనే చేజేతులార ఓటమిని కొని తెచ్చుకుంది. బాగా ఆడలేక ఓడిపోతే ఆ జట్టుకు గెలిచే సామర్థ్యం లేదనుకుంటాం, కానీ శుభమన్ గిల్ సేన గొప్పగా ఆడి కూడా కీలక సమయాల్లో పట్టు వదిలి మ్యాచ్ ను ప్రత్యర్థికి పువ్వుల్లో పెట్టి అప్పగించడమే జీర్ణించుకోలేని విషయం. విజయం సాధ్యం కాకపోయినా కనీసం మ్యాచ్ ను డ్రాగా ముగిస్తుందనుకున్న జట్టు అనూహ్యంగా ఓటమి వైపు నిలిచింది. దీని అంతటికి కారణం ఫీల్డింగ్ అలాగే బౌలింగ్. 2 ఇన్నింగ్స్ లోని ఏకంగా 9 క్యాచ్లు నేలపాలి చేశారు. ఇక బౌలింగ్ లో బుమ్రా ఒక్కడే బంతుల్ని నియంత్రిస్తూ బౌలింగ్ చేస్తున్నాడు, కానీ మిగతా బౌలర్లు ఆకట్టుకోలేకపోతున్నారు. ప్రసిద్ధి కృష్ణ వికెట్లు తీసినప్పటికీ అధిక స్ట్రైక్ రేట్ తో పరుగులు ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో 20 ఓవర్లకి 128 పరుగులు ఇస్తే రెండో ఇన్నింగ్స్ లో 15 ఓవర్లకి 92 పరుగులు ఇచ్చాడు. ఇక శార్దుల్ ఠాగూర్ విషయానికి వస్తే ఇంకా దారుణం. రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు పడినప్పటికీ తొలి ఇన్నింగ్స్ లో 1 వికెట్ కూడా దక్కలేదు. అందులోని బ్యాటింగ్ ఆల్రౌండర్ ఐవిండు కూడా బ్యాటింగ్ లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇక రవీంద్ర జడేజా అయితే 2 ఇన్నింగ్స్ లోనూ ఒకే 1 వికెట్ తీసి తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ తో విఫలం కాగా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం బ్యాటింగ్ తో 25 పరుగులతో క్రీజ్ లో నిలదొక్కున్నాడు. ఇక మహమ్మద్ సిరాజ్ పరిస్థితి అయితే ఇంకా ఘోరం. తొలి ఇన్నింగ్స్ లో 27 ఓవర్లు వేసి 122 పరుగులు ఇచ్చుకున్నాడు. 2 వికెట్లు తీయగా రెండో ఇన్నింగ్స్ లో 14 ఓవర్లు వేసి 51 పరుగులు ఇచ్చి 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. అందులోనూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను మాటికి గెలుక్కుంటూ రెచ్చగొట్టడం తప్ప వికెట్లు తీసే ఆలోచన చేయలేదు. దీంతో సిరాజ్, జడేజా, శార్దుల్ ఠాగూర్ పై రెండో మ్యాచ్ లో వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి బదులుగా హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ అలాగే నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.